జై భీమ్ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చింది. స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని మనం అంటలేదు. ప్రజలే వాళ్ళ ఇల్లులు కూలిపోయినా కానీ ప్రభుత్వాన్ని పొగిడే విధానం చాలా గొప్పగా ఉంది. ఒకవేళ ఎవరైనా తప్పుగా ప్రభుత్వాన్ని తిట్టినా, ఇల్లు కూలగొట్టినప్పుడు లేదా ప్రభుత్వంపై ఏడ్చినా కానీ ప్రభుత్వం కేసు పెడుతుంది. ఇది స్వర్ణయుగం అని. అయితే ప్రజాప్రభుత్వం కాబట్టి ఇల్లులు కూలగొట్టినా కానీ నవ్వాలి, ఏడ్చిరనుకో కేసు పెట్టేస్తుంది. ఆ విధంగా ఈ చరిత్రలో హిట్లర్ లాంటి నియంతలు కూడా చూపించని క్రూరత్వం ప్రజల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది. కనీసం వాళ్ళకు బాధ కలిగినప్పుడు, వాళ్ళ నివాసాలు నేలమట్టమైనప్పుడు, వాళ్ళ కష్టార్జితం మొత్తము గంగలో కలిసినప్పుడు వాళ్ళు ఏడిచినా కానీ కేసులు పెడతామని భయపెడుతున్న దౌర్భాగ్యమైన తీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. వీళ్ళ అన్యాయాలని చూసి బాధితాయుతమైన వ్యక్తులు ఎవరైనా, ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు ఎవరైనా, మిగతా యువకులు ఎవరైనా కానీ ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన హక్కు ద్వారా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ నోరు కట్టేస్తానికి, భయాందోళన చేయడానికి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి ఆ పోలీస్ వ్యవస్థతే వీళ్ళని భయాందోళనకు గురి చేసే ప్రయత్నాలు కానీ, వాళ్ళపై దాడి చేయించే ప్రయత్నాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అయితే నేను బాగా ఆలోచించిన విషయం ఏంటంటే, అన్యాయం జరుగుతుంది ప్రశ్నిద్దామంటే యువతరం మీద లేదా ప్రశ్నించే వ్యక్తుల మీద పోలీస్ కేసులు పెట్టుతామనే ఒక భయాందోళనకి ఈ వ్యవస్థను తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే నేను దీనికి ఒక మనకి సొల్యూషన్ అనేది దొరికింది. ఒక ప్రశ్నించే వ్యక్తి ప్రభుత్వం మీద ప్రశ్నించే వ్యక్తి ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయి ఉంటే ఆ వ్యక్తిని, ఒకవేళ ఆ వ్యక్తి ప్రశ్నను ఆపాలని, ఆ వ్యక్తి నోరు కట్టేయాలని, లేదా ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ ద్వారా, పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నాలు ఈ అధికార పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీ వాళ్ళు కానీ చేస్తే, అన్యాయంగా మీరు ఏ వ్యక్తిని దూషించకుండా కేవలం ప్రశ్న మాత్రమే స్పష్టంగా ప్రశ్నించినప్పుడు, ఎటువంటి తప్పు చేయనప్పుడు మిమ్మల్ని బెదిరించి, మిమ్మల్ని భయాందోళనకు గురి చేసి, మీపై దాడి చేసే ఏ పోలీస్ ఆఫీసర్ పైనైనా కానీ, మీరు ఎస్సీ ఎస్టీలు అయితే మీపై దుర్భాషలాడినట్టు, మిమ్మల్ని భయాందోళనకు గురి చేసినట్టు, మీపై దాడి చేసినట్టు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆ పోలీస్ ఆఫీసర్ జాబు ఉంటుందా ఊడుతుందా అనే భయంలో బతకాల్సి వస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్ఛ హక్కును, భావ ప్రకటన హక్కును కాదనే హక్కు ఏ పోలీస్ ఆఫీసర్కి కానీ, ఏ మంత్రికి కానీ, ఏ ఎమ్మెల్యేకి కానీ, ఏ ముఖ్యమంత్రికి కానీ, ఏ ప్రధానమంత్రికి కానీ లేదు. వాళ్ళందరూ కూడా రాజ్యాంగ పరిమితులను దాటకుండా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అలాగనే ఏ ప్రజలైతే ఓటేసి గెలిపించిరో, ఏ ప్రజల ద్వారా అయితే గెలిచిరో, అదే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆ ప్రజలకు మళ్ళీ భారత రాజ్యాంగం ఇచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతే, ఆ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసి పక్క దేశం బంగ్లాదేశ్ పరిస్థితి తీసుకొస్తుంది. ఒక్కసారి ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురైతే, ప్రజలు చట్టాన్ని అధిగమించి ప్రజలు ఆవేదనతో ప్రభుత్వం మీద తిరగబడితే ప్రజల్ని అడ్డుకునే రక్షణ దళాలకి అంత సామర్థ్యం ఉండదు. దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు వచ్చినా కానీ ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయలేరు. అది మనం ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో చూసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్యాయం చేసే తీవ్రత అనేది పెరిగే కొద్దీ ప్రజలలో తిరుగుబాటు భావజాలాలు పెరుగుతాయి, ప్రజలలో భయాందోళనలు పోతాయి, ప్రజలలో చట్టం మీద గౌరవం పోయి ఆ చట్టాన్ని అతిక్రమించాలనే ఒక తిరుగుబాటు వచ్చి ప్రభుత్వాన్ని కూలదోసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని కనీసం ఏడ్చే పరిస్థితికి మీరు అన్యాయం చేసినప్పుడు, మీరు ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళు ఆ ఆవేదనను సమాజానికి చెప్పుకుంటుంటే వాళ్ళను ఆర్టిస్టులని, డబ్బులు తీసుకొని నటిస్తున్నారని, వాళ్ళది మొత్తం నాటకాలని అంటుంటే, మీ ఇల్లులు కూలగొడితే, మీ బంధువులు ఇల్లులు కూలగొడితే, మీకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీ ఇల్లులు కూలగొట్టి రోడ్డున పడేస్తే, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా గర్భవతి అయినప్పుడు ఆ పరిస్థితిలో కూడా ఇల్లులు కూలగొట్టి
అటువంటి పరిస్థితిలో కూడా రోడ్డున పడేస్తే ఎంత దారుణంగా ఉంటుంది. కనీసం కనీసం ఒక మానవత్వం లేకుండా కర్కశంగా ప్రజలున్న పరిస్థితిని లెక్క చేయకుండా తెల్లారుజామునే పోయి ఇల్లుల్ని కూలగొట్టి ఏదో చరిత్రలో ఎవరు చేయలేనంత గొప్ప పని మేమే చేసినాం, మా ప్రభుత్వం చేసింది అని ఒక ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు చూసినా, ఇది ఇంకా దారుణం. ఇందిరమ్మ రాజ్యం ఆ తత్వము ఇంక ప్రజలకు అర్థం కాలే. ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేసింది. ఇప్పుడు అదే విధంగా ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి ప్రజలకు వాళ్ళ ఇల్లుల్ని, వాళ్ళ నివాసాన్ని కూలగొట్టి వాళ్ళని దారుణంగా రోడ్డున పడేసి కర్కశంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వాళ్ళ ఆగ్రహానికి, ప్రజల ఆగ్రహానికి ఇప్పటివరకు నిలబడి నిలిచిన ఏ ప్రభుత్వము, ఏ రాజు, ఏ నియంత కూడా ఈ భూప్రపంచంలో లేరు. మంచి మంచి నియంతలే ప్రజల ఆగ్రహానికి గురయ్యి దారుణంగా నశించారు. మీరు కూడా ప్రజల ఆగ్రహానికి, ప్రజల్ని అన్యాయం చేసి కనీసం ఏడ్చినా కానీ వాళ్ళపై కేసులు పెడతామని అనడం ఎంత అహంకారపూరితమైన మాటలనేది ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ సమాజం ముఖ్యంగా ఇక్కడ మొలిచిన ప్రతి ఒక్క గడ్డి పూసతో సహా పౌరుషంగా ఉంది. ఎందుకంటే ఇది ఎంతోమంది వీరులు నేల కోసం పోరాడి రక్తం చిందించిన ఆ రక్తంలో ఉంచి పుట్టిన పౌరుషం. వీళ్ళు తిరగబడితే మీ అధికారాలు, మీ అహంకారాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. జై భీమ్, జై తెలంగాణ.